నమస్కారం ఫ్రెండ్స్. మీ జీవితాలు మారబోతున్నాయి అని ఈ 3 రోజుల్లో మీకు ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది. మీ జీవితాలు మారబోతున్నాయి అంటే అది మీ ద్వారా కాదు, మీ యాక్షన్ ద్వారా కాదు, ప్రభుత్వం దిగి వచ్చి మీ జీవితాలను మార్చబోతుంది అని దీని అర్థం. మనకు అంటే ఫేక్ న్యూస్లు అంటే జనరల్లీ చాలా ఇష్టం. ఇది అక్కడ ఇట్లా జరిగిపోయింది, ఈయనతో ఇలా ఉన్నాడు, ఈ హీరోయిన్ ఈ హీరోతో ఇలా ఉంటుంది. ఈ ఫేక్ న్యూస్లు అది ఎంత నిజమో కాదో తెలియకున్నా మనం ఎంచక్కా షేర్ చేస్తూ ఉంటాం. కానీ ఒక ఇంపార్టెంట్ న్యూస్, నిన్న భారీ నిర్మాణాలు 2 ఏళ్ల వరకు చేయకూడదు, అయినంత అవాయిడ్ చేయాలి. ఇది 100% కరెక్ట్ న్యూస్. ప్రాబ్లం ఎక్కడైందంటే ఈ కరెక్ట్ న్యూస్ ఎక్కడ భూకంపం సృష్టిస్తుందో, అసలు ఈ న్యూస్ స్ప్రెడ్ చేసే మెథడ్ ఇది కాదు అని గమనించిన నీతి ఆయోగ్ తాను ఇది చెప్పలేదు అని స్పష్టత ఇచ్చింది. కానీ పాపం నీతి ఆయోగ్ చేతులు దులుపుకుంది. కానీ ఈ సమాచారం ఈ విధంగా బయటికి ఎలా వచ్చింది? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మీ అందరూ ఇమ్మీడియట్గా ఇది ఫేక్ న్యూస్ అండి, ఇది ఫేక్ న్యూస్ అండి అని నాకు ఒక 50 కమెంట్లు వచ్చినాయి. ఇది ఫేక్ న్యూస్ అని మీరు సడన్గా అంటే నీతి ఆయోగ్ చెప్పంగానే ఇది ఫేక్ న్యూస్ అనుకుంటారు. కానీ దేశంలో ఈ ఫేక్ న్యూస్ కన్నా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తుంది. ఇవాళటికి మీకు స్పష్టత వచ్చింటుంది, అది కరెక్ట్ న్యూసా ఫేక్ న్యూసా అని. అసలు ఫేక్ న్యూస్ ఏది? ఆ ఫేక్ న్యూస్తో మీరు ఎలా ఆనందిస్తారు? మీరు ఫేక్ న్యూస్ని తమదైన శైలిలో ఎలా ఆస్వాదిస్తారు? మరి ఏది ఫేక్ న్యూస్ కాదో, అది ఫేక్ న్యూస్ అనగానే మీలో సంతోషం మామూలుగా ఉండదు. అంటే మన సొసైటీ టోటలీ అప్సైడ్ డౌన్ ఉంది. అసలు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ తీసుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. కానీ ప్రభుత్వం అది ఒప్పుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మేము 2 ఏళ్ళు చేయబోము అంటే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అర్థమైండొచ్చు మీకు. అంటే మన దగ్గర గ్రాస్పింగ్ పవర్ చాలా వీక్ ఉంది. మనకు అనుకూలమైనవి అవి ఆస్వాదిస్తాం, ప్రతికూలమైనవి ఫేక్ న్యూస్ అయితే బాగుండు అని దేవునితో కోరుకుంటూ ఉంటాం. కానీ ఫేక్ న్యూస్ కానివ్వండి, రియల్ న్యూస్ కానివ్వండి, అది ప్రపంచంలో తమదైన శైలిలో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఆ న్యూస్ని మనము అంటే ఆ చెత్తబుట్టలోంచి చెత్త ఏరుకున్నట్టు అలా ఉంటుంది. అంటే మనకు అవసరమైన వస్తువులు చెత్త నుంచి ఏరుకున్నట్టు ఉంటుంది. అయితే ఈ సోకాల్డ్ ఫేక్ న్యూస్ అంటున్నారు కదా మీరు,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీ నిర్మాణాలు చేపట్టకూడదు. ఈ అలారం బెల్స్ దాదాపు 2 ఏళ్లుగా మోగుతూనే ఉన్నాయి. దాదాపు 2 ఏళ్లుగా ఈ భారీ నిర్మాణాలపై కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తూనే ఉంది. కానీ మన చికెన్ బిర్యానీలు, దమ్ రోట్లు, బయట మనం తింటుంటాం కదా, హలీంలు, దీంట్లో బిజీ అయిపోయినా. అసలు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల దేశంలో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి, ఒక వార్ వల్ల ఒక కంట్రీ ఎంతవరకు నిలబడగలదు, ప్రాక్టికలీ ఇండియాలో వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల జరిగే అనర్థాలేమి, ఇవన్నీ ఏవి ఆలోచించకుండా ఏదో ఒకటి ఫ్రీ వస్తుంది కదా అని ఎవడైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉమెన్స్ ఫ్రీ బస్ స్కీమ్ ఉంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, మీరు ఎంత మీరు అందరు అట్లనే ఉంటారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మీకు తెలుసు, అయినా ఫ్రీ బస్ స్కీమ్ ఇచ్చింది. అందరు నమ్మినరు. ఎందుకు నమ్మినరు? లాస్ మనది కాదు కాబట్టి. మీ జీవితాలను మార్చేసే విషయం చెప్తున్నా, ఇది మీరు ప్రాక్టికలీ ఫాలో అయినంటే చాలా బాగుపడతారు. ప్రభుత్వము మిమ్మల్ని ఆలోచించమంటుంది. చాలా లేట్ అయిపోయింది, కానీ ప్రభుత్వం మిమ్మల్ని ఆలోచించమంటుంది. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఫ్రీ బస్ స్కీమ్, టీఎస్ఆర్టీసీ వాళ్లకు ప్రమోషన్లు లేవు, జీతాలు లేవు, ఫ్రీ బస్ స్కీమ్. ఆటోలు నడిపేవాళ్ళు, ట్యాక్సీలు నడిపేవాళ్ళు వాళ్ళ పొట్ట కొడుతున్నారు. ఫ్రీ బస్ స్కీమ్. మనకి ఏకైక కంఫర్ట్ జోన్ ఏమంటే, ఎవడు ఏమైపోతే ఏమి, మనకు ఫ్రీ బస్సు దొరుకుతుందా లేదా. మీ కండ్లు కప్పేసింది ఇలాంటి స్కీమ్లే. మీ జీవితం బ్రహ్మాండంగా ఏం లేదు, మీ జీవితము బ్రహ్మాండంగా ఏం లేదు. లైన్లో నిలబడి రూపాయి రేషన్ తీసుకునే ఆనందంలో, లైన్లో నిలబడి ఫ్రీ రేషన్ తీసుకునే ఆనందంలో చుట్టుముట్టు ధరల పెరుగుదల మీకు అంతగా అనిపిస్తలేదు. అంటే మీ దగ్గర సైకలాజికల్ ఎట్లా ఇంపాక్ట్ ఉందంటే, రూపాయికే కిలో బియ్యం. మన స్థాయి ఏదున్నా లైన్లో నిలబడి తీసుకోవడం, ఉచితంగా మనకు 60 కిలోల బియ్యం వస్తుంది. ఈ ఆనందంలో ప్రాక్టికల్గా రాష్ట్రంలో ఏం జరుగుతుంది మనం మర్చిపోతున్నాం. ప్రభుత్వాలకు కూడా ఇలాంటి సాకులే కావాలి, ఇలాంటి జనాలే కావాలి. ఎలక్షన్ రాగానే 5,000 చేతిలో పెడితే ఓట్లు వేసేస్తాం. అయితే 5 ఏళ్ళు మభ్యపెట్టి 5వ ఏట 5,000 చేతిలో పెడితే ఓట్లు మనవే, మళ్ళీ పవర్లో వస్తాము అనే భరోసా మనమే ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు రెచ్చిపోవా? ఒక రాష్ట్ర ప్రభుత్వము రిటైర్డ్ అయిన ఉద్యోగుల అంటే వాళ్ళ దగ్గర కట్ చేసుకున్న డబ్బులు వేరే దానికి వాడేసి, అంటే వాళ్ళ పవర్లో రావడానికి వాడేసి, రిటైర్డ్ వాళ్లకు డబ్బులు కూడా సెటిల్మెంట్ చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు వేల కోట్ల ప్రాజెక్టు చేస్తాము అంటే ఎందుకు నమ్ముతున్నారు? డియర్ ఫ్రెండ్స్, ఫేక్ న్యూస్ ఏ రకంగా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫేక్ న్యూస్ ఏమంటే,
రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సెటిల్మెంట్ ఇవ్వలేని ప్రభుత్వాలు వేల కోట్లు పెట్టి, అంటే ఫ్లైఓవర్లు, మెట్రోలు, రింగ్ రోడ్లు నిర్మిస్తానంటే ఎట్లా నమ్ముతున్నారండి? ఈ ఫేక్ న్యూస్ని బాగా డైజెస్ట్ చేసుకుంటున్నారు మీరు. ఎందువలన అంటే ప్రభుత్వము మేము తల తాకట్టు పెట్టైనా మేము చెప్పినవి అమలు చేస్తాము అంటుంది. కాబట్టి తల మనది కాదు, కాబట్టి ఇది ఫేక్ న్యూస్ కాదు. చాలా మందికి తమకు అనుకూలమైన విషయాలు చెవిలో పడితే అది చాలు, మిగతాదంతా ఫేక్ న్యూస్. మరి ఇవాళటి సాయంత్రానికి దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో స్పష్టమవుతుంది కదా. ప్రధానమంత్రి తన కాన్వాయ్ని కట్ చేసుకొని సగానికి కుదించి తన సెక్యూరిటీని, అంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేశం కోసం డబ్బులు మిగిలిస్తున్నాడు అనే విషయం మీకు ఇవాళ తెలిసింది కదా. అంటే ఇదంతా టోకన్, ప్రజలకు అర్థం కావడానికి. నేను చెప్తున్నా, ఇప్పుడు జరిగే విషయాలు, తెలిసే విషయాలు మొత్తం అనఫీషియల్. ప్రభుత్వం తన నోటితో చెప్పలేని విషయాలు పదుల నోళ్లతో చెప్పిస్తుంది. ఇవి ఫేక్ న్యూస్లు కాదు. ఇప్పుడు తెలంగాణలో ఫ్లోట్ అవుతున్నాయి కదా, ఫ్యూచర్ సిటీ బ్రహ్మాండంగా కట్టిస్తా, ఇది ఫేక్ న్యూస్. FCDA భవనం వల్ల ఈ ఏరియా మొత్తం అంటే న్యూయార్క్లా మారుతుంది, మ్యాన్హాటన్లా మారుతుంది, వెస్ట్ హైదరాబాద్కి తలదన్నేలా మారుతుంది, ఇది ఫేక్ న్యూస్. ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ సిటీ కడుతున్నాం, ఫేక్ న్యూస్. ఇది ఫ్యూచర్ సిటీ కాదు, ఫార్మా సిటీనే ఉంది, కాబట్టి మేము రైతులకు ఈ ల్యాండ్ వాపస్ చేయము, ఇది ఫేక్ న్యూస్. ఇది ఫేక్ న్యూస్. 12 వరుసల రహదారి తెలంగాణ ఖర్చులతో ఆంధ్ర కోసం కట్టించే ప్రాజెక్ట్. వీళ్ళని చెప్తుండ్రు తెలంగాణ కోసం 12 వరుసల, ఇది ఫేక్ న్యూస్. వెస్ట్ హైదరాబాద్లో 6 months ఇన్వెంటరీ ఉంది, ఇది ఫేక్ న్యూస్. హైదరాబాద్లో 100 years ఇన్వెంటరీ ఉంది, దీన్ని ఫేక్ న్యూస్ అనుకుంటున్నారు. 6 months ఇన్వెంటరీ ఉందంట వెస్ట్ హైదరాబాద్లో. జోకు. 100 ఏళ్ల వరకు ఒక్క ఫ్లాట్ కట్టకుండా అన్ని ఫ్లాట్లు అమ్మితే 100 years వరకు సేల్స్ జరుగుతాయి. అంత ఎక్సెస్ కన్స్ట్రక్షన్ అయింది. నేను మీకు 2 ఏళ్ల నుంచి చెప్తున్నా, ఈ డేటా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి కనుకనే నేను 100 years ఇన్వెంటరీ అని చెప్పిన. ప్రాబ్లం ఏమవుతుందని చెప్తున్నాను. ఆల్రెడీ అత్యుత్సాహంతో ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టి టోటల్ రిస్క్ తీసుకొని, అంటే అమ్ముడు పోతున్నాయి కదా అని ఇదంతా కట్టేశారు. కానీ లాస్ట్ 3.5 years నుంచి అసలు విషయం ప్రభుత్వానికి తెలుసు, వీళ్ళకి తెలిసిపోయింది, బిల్డర్స్కి తెలుసు రేపు ఎలా ఉండబోతుందో. కానీ ఈ ఊపుల ఇవన్నీ అంటిద్దామని చూసుకుంటున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళకు ప్రతి ఒక్కటి ప్రతికూలంగా మారుతుంది, ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ సెక్టర్. రియల్ ఎస్టేట్ డౌన్ ట్రెండ్ వస్తుంది అని గుర్తుపట్టింది. నిన్న ఇంటర్వ్యూ ఉంది, హీరానందాని, ముంబైలో హీరానందాని, ఆయన కన్స్ట్రక్షన్ మ్యాగ్నెట్ అని చెప్పిండు. లాస్ట్ 5 years చూసిన డౌన్ ట్రెండ్ నేను చూడలేదు అఫోర్డబుల్ హౌసింగ్లో అన్నాడు. ఎవరన్నారు? నిరంజన్ హీరానందాని కన్స్ట్రక్షన్స్ ఓనర్ ఆయన.
5 ఇయర్స్లో అఫోర్డబుల్ హౌసింగ్లో చూసినంత డౌన్ టర్న్ నేను ఎక్కడ చూడలేదు అన్నాడు. అంటే అఫోర్డబుల్ హౌసింగ్ కూడా అమ్ముడు పోని పరిస్థితులు అని అర్థం. మనం ఏమనుకుంటున్నాం, 1.5 crore to 3 crore ఫ్లాట్స్ హాట్ కేక్స్లో అమ్ముడు పోతున్నాయి. ఇది ఫేక్ న్యూస్. హీరానందాని చెప్పింది ఒరిజినల్ న్యూస్. హీరానందాని నీతి ఆయోగ్ మెంబరా? వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్న ఇండస్ట్రీ లీడర్స్ వీళ్ళంతా. మనం గత ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి ఏం చేస్తుంది అని డీకోడ్ చేస్తే ఇవాళ ఏది ఫేక్ న్యూసో ఏది ఒరిజినల్ న్యూసో ఈజీగా తెలిసిపోతుంది. అబ్బబ్బే అంటే అది ఫేక్ న్యూస్ కాదు, అనుకోకుండా మా నోటి నుంచి జారిపోయింది అనే పశ్చాత్తాపం. ఫేక్ న్యూస్కి అబ్బబ్బేకి తేడా ఏం చెప్తా. ఫేక్ అంటే ఫేక్ న్యూస్, అబ్బబ్బే అంటే నిజమే కానీ ఈ టైంలో మా నోటి నుంచి జారిపోయింది, సారీ, అది అబ్బబ్బే. ఇప్పుడు అంతా అబ్బబ్బేలే. ప్రభుత్వాలు అనుకున్నదొకటి అయిందొకటి. నిన్న ఉదయ్ కోటాక్, ఎవరైనా కోటాక్ మహీంద్రా బ్యాంక్ ఉంది కదా, దీని ఓనర్, చైర్మన్, ఆయన ప్రభుత్వ సలహాదారుడు. అంటే ఎకనామిక్ అఫైర్స్ కమిటీలో ఈయన ఒక పాత్ర పోషిస్తాడు, ప్రభుత్వానికి సలహా ఇస్తుంటాడు బ్యాంకింగ్ సెక్టర్, ఎకనామిక్స్ గురించి. ఉదయ్ కోటాక్ ఆయన నిన్న మైక్ పట్టుకొని ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాడు. మన భారత ఎకానమీ మోస్ట్ డేంజరస్ ఫేజ్లో ఎంటర్ అయ్యింది అన్నాడు. ఎవరైనా? ఉదయ్ కోటాక్, గురుదత్ కాదు, ఉదయ్ కోటాక్. మైకు పట్టుకొని ప్రభుత్వాలకు సలహా ఇచ్చేవాడు, ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ ఏ డేంజరస్ ఫేజ్. ఆయన నేను 2-3 ఏళ్లుగా చెప్పే విషయం చిలుక చెప్పినట్టు చెప్పాడు. క్లాసు బీకిండు. ఏమని బీకిండు? ఇక్కడ ఇండియన్ కార్పొరేట్స్ 3-year 5-year అవుట్లుక్ నుంచి పనిచేయాలి. మీరు క్వార్టర్ టు క్వార్టర్ ప్రాఫిట్స్ కోసం పాటుపడుతున్నారు. మనది అమెరికా కాదు, భారతదేశం అని గుర్తుపెట్టుకోండి అన్నాడు. అంటే కార్పొరేట్ సంస్థలకు చెప్పు తీసుకొని కొట్టాడు. చాలా అగ్రెసివ్ టోన్తో మాట్లాడాడు. ఆయనపై రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక మాట్లాడాడు. ఏమన్నాడు? కార్పొరేట్ సంస్థలు 3 నుంచి 5 ఏళ్ల టార్గెట్తో పనిచేయాలి, మీరు 3 నెలల టార్గెట్తో పనిచేస్తున్నారు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు, మనది అమెరికా లాంటి ఎకానమీ కాదు, మీరు అమెరికన్స్లా నటిస్తున్నారు అన్న. నేనేం చెప్తున్నా? మీ జీవన శైలి బాగాలేదు, మన ఎకానమీ పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తుంది. నిన్న ఏమన్నాడు? కార్పొరేట్ సంస్థలు, మీరు మీ కార్పొరేట్ సంస్థల్లో ఉన్న క్యాష్ని బిజినెస్ డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగించకుండా అవి మీరు వడ్డీ మీద తిప్పి దాని డబ్బులతో ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. మీరు ఇమాజిన్ చేయండి. నేను మీకు అందరికి చెప్తా, ఏమండి మీరు అక్కడ పెట్టుబడి, ఇక్కడ పెట్టుబడి, అక్కడ డబల్ అవుతుంది, ఇక్కడ ట్రిపుల్ అవుతుంది, ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్లు ఎంత, ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు అంట, దీనిపై పోకుండా బిజినెస్ పెట్టండి, బిజినెస్లో విపరీతమైన ప్రాఫిట్స్ ఉన్నాయని నేను చెప్పిన ఒక ఇండివిజువల్కి. నేను ఆయన ఏం చెప్తుండంటే కార్పొరేట్ సంస్థలు కూడా అదే పని చేస్తున్నాయి, వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించక, ఎక్స్పాన్షన్ పెట్టక
దాన్ని తీసుకుపోయి వడ్డీలకు తిప్పుకుంటూ ఆ వడ్డీలకు వచ్చిన సొమ్మును ప్రాఫిట్స్ చూపిస్తున్నాయి. దీనంత దౌర్భాగ్యమైన పరిస్థితి భారతదేశంలో ఎప్పుడు చూడలేదు అని ఉదయ్ కోటాక్ ముఖం మీద ఉమ్మేశాడు. ముందరంతా కోట్లు వేసుకొని కూర్చున్నారు. ఉదయ్ కోటాక్ కన్నా మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీరు సంపాదించిన డబ్బు, మీరు మిగిలిచ్చిన డబ్బు ఇప్పుడు ఏ స్కీమ్లో పెడదామా, ఆ స్కీమ్లో పెడదామా, చిట్టీలు వేద్దామా, హైయెస్ట్ ఫిక్స్ డిపాజిట్ ఏది, మ్యూచువల్ ఫండ్ ఏది, సిప్పులు ఏది, ఇదే కానీ ఈ డబ్బును మనము ఒక చిన్న వ్యాపారం తీస్తే ఎంప్లాయ్మెంట్తో పాటు మనకు డబ్బులు కూడా ఎక్కువ వస్తాయనే ధ్యాస లేదు మనకు. పక్కింటోని దగ్గర కూడా ఒక ₹1,00,00,000 తెచ్చి 10% వడ్డీ అంటే 5% మింగేసి 5% ఇద్దామని కక్కుర్తితో బతికే దేశం తయారైంది. నేను ఇదే విషయం మీకు ఎన్నిసార్లు చెప్పిన. ఉదయ్ కోటాక్ ఇండస్ట్రియలిస్ట్కి చెప్పాడు. ఎందుకు చెప్పిండు చెప్పండి? ఆయనకి ఏ హక్కు ఉంది? ఆయన ప్రభుత్వానికి సలహాదారుడు. ఆయన ఏం మాట్లాడినా అఫీషియల్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన ప్రైవేట్ ఫంక్షన్లో కూడా మాట్లాడినా ఉదయ్ కోటాక్ మాట్లాడిండు అంటే అది ఒక పబ్లిక్ ఫిగర్ అంటే గవర్నమెంట్ సలహాదారు మాట్లాడినట్టే ఉంటుంది. అంటే ఆలోచించి మాట్లాడాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అంతే కథ. ఎందుకంటే ప్రభుత్వంలో జరిగే విషయాలు ఉదయ్ కోటాక్కి తెలిసి ఉంటాయి కనుక ప్రభుత్వం అనలేని చేయలేని హెచ్చరికలు ఉదయ్ కోటాక్ చేశాడా లేదా? మన బుర్రలు చెప్తున్నా కదా, ఈనాడులు అవి ఇవి చదివి 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 సాక్షి టీవీలు చూసి చూసి ఏది ఫేకో ఏది ఒరిజినలో సోయలేదు. ఇంకా నిద్రలు ఉన్నారు. ఏదైనా ఒరిజినల్ న్యూస్ వచ్చినా ఇది ఫేక్ అయితే బాగుండు, ఇవి ఫేక్ అయితే బాగుండు. మన దగ్గర జనరల్ ఇట్లా హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, నంబర్ ఆఫ్ ఫ్లాట్స్, total number of people living in Hyderabad, living standards of people, total income generated by an individual in Telangana or Hyderabad, total tax paid by the individual to the average population of Telangana. ఇవన్నీ ఫిగర్స్ పక్కకు పెట్టుకుంటే ఈ ఫ్లాట్స్ అమ్ముడుపోతున్నాయా లేదా టక్కుమని చెప్పచ్చు. దీనికి నైట్ ఫ్రాంక్ లాంటి ముదనష్టపు ప్రైవేట్ ఇండివిజువల్స్ అనౌన్స్మెంట్స్ అవసరం లేదు. ట్యాక్స్ పెయిడ్ బై ద యావరేజ్ ట్యాక్స్ పెయిడ్ బై ద తెలంగాణ యాక్ట్ ఇది వేసుకుంటే టోటల్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎ తెలంగాణ యాక్ట్ టు నంబర్ ఆఫ్ కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్, అది సేల్ అవుతాయా లేదా అని ఇన్కమ్ లెవెల్ చూసి చెప్పేయచ్చు. ప్రభుత్వాలు ఇట్లా చెప్తాయి, వాళ్ళ దగ్గర ఖచ్చితమైన డేటా ఉంటుంది. వాళ్ళు ఎందుకు అల్లాటప్పగా చెప్పారంటే ప్యానిక్ క్రియేట్ అవుతుంది. నిన్నది ఫేక్ న్యూస్ కాదండి, పక్కా ఒరిజినల్ న్యూస్. అనౌన్స్మెంట్ లీక్ చేసి ప్రభుత్వం భయపడ్డది. దీన్ని ఈ విధంగా ప్రజలు తీసుకోపోవద్దు, వేరే విధంగా తీసుకోపోవాలని నిన్ననే నిర్ణయించింది. ఎప్పుడు? పొద్దున 1 గంటకు. నిన్న సాయంత్రం నా వీడియో పడ్డది కదా, రాత్రి అంటే పొద్దున 1 గంటకు ప్రభుత్వం ఇది ఫేక్ న్యూస్ కాదు అని చెప్తుంది. నీతి ఆయోగ్ దీన్ని ఖండించింది. గోల్డ్పై 15% పన్ను, దీంట్లో 10% డ్యూటీ, 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పన్ను, 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఆన్ ఇంపోర్టెడ్ గోల్డ్. సెస్ అంటే
మీకు అవసరం లేకున్నా, ఇప్పుడు చూడండి, లగ్జరీ గూడ్స్ మీద సెస్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ మీద సెస్ వచ్చింది. సెస్ అంటే ఎడ్యుకేషన్ సెస్ అంటారు. 1% ఎడ్యుకేషన్ సెస్, 0.5% ఎడ్యుకేషన్ సెస్ అని వేస్తారు. అంటే మనం లగ్జరీ కోసం, మనం విచ్చలవిడిగా మన దగ్గర డబ్బులున్నాయని ఖర్చు చేసే దానికోసం దాని మీద వీళ్ళు సెస్ చేస్తారు. అంటే వీళ్ళకి పెద్ద ఫరక్ పడదు, వీళ్ళు ఇచ్చేస్తారని. ఇప్పుడు గోల్డ్ పై 15% పన్ను, దాంట్లో 10% డ్యూటీ, 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. ఫేక్ న్యూస్ ఇది. తడబడి లీక్ అయిన ఇన్ఫర్మేషన్ అది కరెక్టే ఇన్ఫర్మేషన్, ఆ టైమింగ్ రాంగ్, ఆ లీక్ అయిన విధం రాంగ్ కనుక మేము అనలేదు అనేసి. నీతి ఆయోగ్ కరెక్ట్ అన్నది, మేము అనలేదు. దీని రెస్పాన్సిబిలిటీ ఎవరిది? నీతి ఆయోగ్ది కాదు, ప్రభుత్వాన్ని. నీతి ఆయోగ్ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ప్రభుత్వం దగ్గర అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాన్ని, నీతి ఆయోగ్ది కాదు. నీతి ఆయోగ్ ఉట్టి సజెస్ట్ చేయగలదు ప్రభుత్వానికి, ఏమండి ప్రభుత్వం పరిస్థితి ఇలా ఉంది, మరి ఇలా చేస్తే ఇది సాల్వ్ అవుతుంది, మీరు చేయగలిగితే చెయ్యండి. ఇది నీతి ఆయోగ్. ఓకే. గోల్డ్ పై 5% సెస్. ఏం సెస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ఎందుకు వేయాలి? ఎడ్యుకేషన్ సెస్ వేయచ్చు కదా. ఎందుకు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీ అందరినీ చాలా ఎడ్యుకేట్ చేయాలి. నిజంగానే ఒకసారి బాధ అవుతుంది. అంటే నా తప్పు కూడా ఉంది. నేను టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడకుండా మీ అందరికీ ఇట్లా అవుతుంది, ఇది నమ్మండి, ఇది ఇట్లా అవుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు అర్థమవుతలేదు. కంపల్సరీ టెక్నికల్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. సమయం వచ్చేసింది. బంగారం కొంటే ఏం తప్పు ఉంది? బంగారం కొనేది నేరం. కొన్ని రోజులు అయితే ఇట్లా అవుతుంది. బంగారం కొనడం నేరం. బంగారం మద్యంతో సమానం. మందు అలవాటైతే ఎట్లుంటుంది, మద్యం అలవాటైతే కూడా ఇట్లే ఉంటుంది. రేపు మద్యానికి పెట్టిన సెస్ బంగారానికి పెట్టినా ఆశ్చర్యపోకండి. నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎకనామిక్స్ ఎట్లా వర్క్ అవుతుంది, ఎకానమీ అంటే ఎట్లుంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సన్నాసులకు అర్థం కాదు ఎట్లా చెప్పినా, ఎందుకంటే వాళ్ళ బుర్రలు ఆ మాత్రం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ వర్సెస్ మద్యం తీసుకుందాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మద్యం అతి ప్రమాదకరమైన వస్తువు, అందరూ ఒప్పుకుంటారా? తాగేటోళ్ళు కూడా ఒప్పుకుంటారా? దీనిపై భారీ స్థాయిలో ట్యాక్స్ ప్రభుత్వం వేస్తుంది, ఒప్పుకుంటారా? మద్యం తయారవుతుంది, తెల్ల రేషన్ కార్డు కూడా బ్లూ లేబుల్ తాగుతాడు. అంటే ఒక తెల్ల రేషన్ కార్డుపై ట్యాక్స్ వేయలేము. ప్రభుత్వాలు ఎంత ఇంటెలిజెంట్ ఉంటాయి మీకు చెప్తున్నా. ఒక తెల్ల రేషన్ కార్డు వాడిపై మీరు పన్ను వేయలేరు. మరి ఏం చేయాలి? వాడిని బ్లూ లేబుల్ దాపియాలి. బ్లూ లేబుల్పై విపరీతమైన ట్యాక్స్ ఉంటుంది. బ్లూ లేబుల్, రెడ్ లేబుల్, కింగ్ ఫిషర్, మీ ఇష్టం, ఓల్డ్ మాంకో, ఇంకేమేమి ఉంటాయో, రాయల్ స్టాగ్, ఏమో ఉంటాయి కదా. పేదోడు ఆ బాటలు కొనుక్కుంటాడు. ప్రభుత్వానికి తెలియదు నా దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉంది, నేను మందు సీసా కొనుక్కున్నా, నేను ఇవ్వడానికి తెలియదు అనుకుంటాడు. పిచ్చిన కొడక. ప్రభుత్వాలు మీకన్నా ఇంటెలిజెంట్ ఉన్నాయి. నీవు రాయల్ స్టాక్ కొనుక్కుంటావు, దానిపై విపరీతమైన పన్ను, నువ్వు క్యాష్ ఇచ్చి తీసుకొని తాగేస్తావు. నీకు తెల్ల రేషన్ కార్డు ఉంది, రూపాయి కిలో బియ్యం తీసుకుంటున్నావు, ప్రభుత్వానికి తెలియదు అనుకోడు. కరెక్టే, ప్రభుత్వానికి తెలియదు. నువ్వు రాయల్ స్టాగ్ తాగుతున్నావు అని తెలియదు.
కానీ రాయల్ స్టాగ్ కొన్నాము, డబ్బులు ఇచ్చేసినాం, ట్యాక్స్ కట్టేసినాం, తాగేసినాం. తాగిన మరుసటి రోజు వచ్చి లైన్లో నిలబడి రూపాయి కిలో బియ్యం తీసుకుంటున్నాం. తీసుకో అంటుంది ప్రభుత్వం, తీసుకో, ఓట్లయి నాకు, రూపాయి కిలో బియ్యం ఇచ్చినందుకు ఓట్లయి. వేస్తా సార్, మరి ఏనా రూపాయి కిలోకి ఇస్తున్నాం, నీతోని 10 రాయల్ స్టాగ్లు తాగిస్తుంది. దానిపై 100% ట్యాక్సులు కడుతున్నాం. ఒక ట్యాక్స్ పేయర్ కూడా ట్యాక్స్ కట్టనంత ట్యాక్స్ ఒక వైట్ రేషన్ కార్డ్ హోల్డర్ కడుతున్నాడు. వివిధ మాధ్యమాలలో తన స్థాయి ప్రభుత్వానికి తెలియదని ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆయనను ఎట్లా గుంజాలనో ఎక్కడ. ఇప్పుడు ఒక పేదవాడిని ట్యాక్స్ గుంజాలి అంటే కష్టం. వాడు ఒక 10 రూపాయల నూనె, 2 రూపాయల అంటే 5 రూపాయల పసుపు, 10 రూపాయల కారము, కందిపప్పు 100 గ్రాములు ఇట్లా తెచ్చుకుంటాడు. ట్యాక్సులు దానిపై వేయడం కష్టం. పేదవాడిని ట్యాక్స్లో గుంజాలంటే కష్టం. బియ్యం ఊళ్ళని తెచ్చుకుంటాడు, లేదా అన్ని కొద్ది యూజ్ చేస్తాడు. పాల ప్యాకెట్ 10 రూపాయలు తెచ్చుకుంటాడు. కానీ సాయంత్రం పోతే మాత్రం మినిమం 150-200 ఖర్చు పెడతాడు. మళ్ళీ ప్రభుత్వానికి ఆప్షన్ లేదు. అది మద్యాన్ని ప్రమోట్ చేసి 100% ట్యాక్స్ గుంజి మీ దగ్గర రూపాయి కిలో బియ్యం ఇస్తుంది ఓట్ల కోసం. ప్రభుత్వానికి తెలియదా? పిచ్చిదా ప్రభుత్వం? మీకు అర్థమవుతుందా? ప్రభుత్వాలు ఎలా ఎస్టిమేషన్ ఇస్తాయో మీ ఆదాయాన్ని, ఎట్లా ట్యాక్స్ వేస్తాయో అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నా అంటే, మద్యం వర్సెస్ గోల్డ్. మద్యంలో లైసెన్స్ ఉంటాయి, ఫీజు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు తాగుతుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మీరు 1,00,000 రూపాయల మద్యం తాగితే 1,00,000 రూపాయల ట్యాక్స్ వస్తుంది. కానీ మీరు అంటే 10 గ్రామ్స్ గోల్డ్ కొంటే ప్రభుత్వానికి ఒక్కసారి జిఎస్టీ వస్తుంది. ప్రభుత్వానికి ఒక్కసారి జిఎస్టీ వస్తుంది, ఇంకేం రాదు. మరి ఆ గోల్డ్ ఎక్కడ పోయింది అంటే అంతు చిక్కదు ప్రభుత్వానికి. గోల్డ్ ఎప్పుడు మార్కెట్లో వస్తుంది అంటే మీ స్థితులు సంకనాకినప్పుడు ఆ గోల్డ్ బయటకు వస్తుంది. మీ స్థితి సంకనాకినప్పుడు గోల్డ్ బయటకు వస్తుంది. గోల్డ్ బయటకు వచ్చి ఎట్లా వస్తుంది? మార్వాడీల షాప్కి పోతుంది, బ్యాంకులకు ఎక్కువ పోదు. జనరలీ మార్వాడి షాప్కి పోతుంది. ఇంకా సఫిస్టికేటెడ్ ఉన్నవాళ్ళు గోల్డ్ లోన్ తీసుకుంటారు. అంటే ప్రభుత్వం ఆ గోల్డ్ బయటపడ్డా ప్రభుత్వానికి తెలియదు. మీ జీవితం ఎందుకు సంకనాకిపోయింది అంటే గోల్డ్ కొనటం వల్ల సంకనాకిపోయింది అని ప్రభుత్వం అనలేదు. దాని దగ్గర డేటా లేదు. ఎవరి దగ్గర ఎంత గోల్డ్ ఉందో తెలియదు. 4-5 లక్షల రూపాయల గోల్డ్ ఉంటుంది, వాడు అప్పులో తిరుగుతుంటాడు. అక్కడిక్కడ అప్పులు కావాలండి, అప్పులు కావాలి. భార్య మీద ఒక 10-15 లక్షల గోల్డ్ ఉంటుంది, అయినా వాడు చేతులు జాపి తిరుగుతుంటాడు. బిజినెస్ చేయాలి, నాకు 1,00,000 రూపాయలు అప్పి అంటాడు. భార్య మీద 10-15 లక్షల గోల్డ్ ఉంటుంది. ఆ గోల్డ్ అమ్మేసి బిజినెస్ పెట్టచ్చు కదా, పెట్టాడు. ఆమె నిగనిగలాడుతుంటుంది, వీడు అక్క తింటుంటాడు. లేదు భయ్, తినడానికి కూడా లేదు, చిన్న బిజినెస్ పెడదాం, కొట్టు పెడదాం అంటే 1,00,000 రూపాయలు ఎక్కడ లోన్ వెళ్తే లేదంటాడు. ఇదే మనిషి మద్యం తాగుతాడు, గోల్డ్ కొనుక్కుంటాడు. రోజు మద్యం తాగుతాడు, డబ్బులు లేవు, కాస్ట్ పెరిగిపోతుంది. కందిపప్పు 130 రూపాయలు అయింది సీసా. డిస్కషన్ వద్దు. ఫేక్ న్యూస్. మందు తాగటం వల్ల జీవితం పాడవుతుంది, ఫేక్ న్యూస్. బంగారం, భార్య మీద 10 లక్షల బంగారం ఉంది కానీ దాన్ని యూజ్ చేయొద్దు, అది ఫేక్ న్యూస్. చేయమండి, ఎట్లా? మన శ్రీధనం అది. బంగారం అమ్ముకుంటాడా? అడుక్కుంటాం కానీ అమ్ముకోం. ఇది ప్రభుత్వాలను కలవరపరుస్తుంది. ఆడపిల్లలకు బంగారం ఇవ్వడం రేపు క్రైమ్ అయిపోతుంది. బంగారం తప్ప వేరే ఇవ్వచ్చు. బంగారమే ఎందుకు ఇవ్వాలి?
చూసిండ్రా మొన్న ఎట్లా పెరిగింది బంగారం? మొన్న పెరిగింది. మీ అమ్మాయికి పెళ్లి చేసి ఎన్నేళ్ళు అయింది? ఎన్నేళ్ళు అయినాక బంగారం సడన్గా పెరిగింది? అడ్డమైన ఎగ్జాంపుల్ని ఫేక్ న్యూస్ అనుకోకుండా ఫుల్గా ఆస్వాదిస్తుంది. ఎంతమంది ఈ ర్యాలీని యూజ్ చేసుకొని బంగారం అమ్ముకున్నారు చెప్పండి? అమ్ముకోలేదు. ర్యాలీ వచ్చింది, దిగిపోయింది, మళ్ళీ ఎక్కుతున్నది. 1,70,000కి చేరుతుంది. సిల్వర్ 3 లక్షలు దాటిపోయింది. మళ్ళా ఎంతమంది ఈ ర్యాలీని ఉపయోగించుకున్నారు? నో వన్. ఎంతమంది ధైర్యంగా గోల్డ్ అమ్మేసి క్యాష్ చేసుకొని బిజినెస్లో పెట్టడానికి రెడీగా ఉన్నారు? నో వన్. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏం చేయమంటారు? అందుకోసమే ఉదయ్ కోటక్ ఏం చెప్పిండంటే, ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎంటరింగ్ ఇంటూ మోస్ట్ డేంజరస్ ఫేజ్ అని చెప్పి. అయినా నేను అడుగుతా, మీకు ఇవన్నీ కాంప్లికేటెడ్ అవసరమే లేదు కదా. మీ పద్ధతులు మీవి. మేము ఇదే కొంటాం, మేము కూల్ డ్రింక్సే కొంటాం, మేము నిమ్మకాయ రసం తాగాం, మేము మాజా తాగుతాం, మేము సాటర్డే సండే మండీలకు పోతాం, తొండీలకు పోతాం. డబ్బు సంపాదన ఎందుకు? కారు కొనమంటే ఎస్యూవీ కొంటాం, ఎస్యూవీనే కారు అంటాం. డబ్బు ఉంది కదా అని నేను మలేషియాకి పోతా, చేత కాకపోయినా చార్ధామ్ యాత్రకు పోతా. కింద గులుగులు అనిపిస్తే గోవాకు పోతా. పని ఉంది అని చెప్పి మన ఆంధ్రదికి పోతా. అన్నీ ఆపుకోవాలన్నా? ఆపుకుంటే మనకేమొస్తుంది? మన డబ్బు మన ఇష్టం. ఇవన్నీ అన్నారు కదా మీరు, కరెక్టే. మీ డబ్బు మీ ఇష్టం. కానీ మీ డబ్బు ఖర్చు పెట్టేలా చేసే, అంటే ఆ క్లైమేట్ క్రియేట్ చేసేది ప్రభుత్వం. ప్రభుత్వం ఏడ్చింది అంటే మీ జీవితం ఇంకా నాకిపోయింది అని అర్థం. ప్రభుత్వం ఏడ్చింది అంటే ఇంకా కొన్ని రోజులు బాగానే ఉంటుంది. అయ్యో, మిమ్మల్ని డిప్రెస్ చేసే బ్రహ్మదేవుడు కూడా చేయలేడు, ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళని. దేశమంతా అలర్ట్ అయిపోయినా తెలంగాణ వాళ్ళు గారు మీరు చూడండి, చాలా కూల్ పీపుల్ వీళ్ళు. చాలా లేటుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. అందరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కానీ మొత్తం ఫేక్ న్యూసే. తాకుండ్రా ముక్కలేంది మాకు దిగదు. తెలంగాణ సంస్కృతిది. మటన్ 900 పెద్ద లైన్ ఉంటుంది. అప్పు చేసి మటన్ తినవలసిన అవసరం ఏముంది? చికెన్ ఎందుకు తినొద్దు? అలవాటు అండి. మటన్ లేకుండా మనకు సండే గడవదు. అదేంది ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్ ఏంది? సాటర్డే హోటల్ నేను చూస్తా కదా, సండే పొద్దున ఈ ఆడబడపలు ఇంట్లో ఏం చేస్తారో కానీ సంచులు నింపుకొని పొద్దున టిఫిన్లు. వీళ్ళు వీక్లో ఏం పీకింటారు కనుక సండే వీళ్ళకి పొద్దున టిఫిన్ చేయ చేత కాదు. చాలా మందిని చూస్తున్నాను. ఉండేదేమో దరిద్రం స్టేట్లో, ఒక రూము ఒక కిచెన్ ఇంట్లో. సండే పొద్దున్న 200 రూపాయలు 300 రూపాయలు టిఫిన్, రూము కిచెన్. మా ఇంటికి ఒక పని మనిషి కుటుంబం ఉంటుంది. పని మనిషి కుటుంబం ఉంటుంది. ఆమె పని మనిషి రోజంతా బాసండు దొంగతుంది. వాళ్ళ కొడుకు ఏదో చిన్న కంప్యూటర్ దేంట్లో ఉద్యోగాల్లో చేరాడు. వాళ్ళ బిడ్డ ఒక జుట్టుకు ఒక 3 కలర్ల హెయిర్ డై వేసుకుంటుంది, పర్ఫ్యూమ్ వాడుతుంది, అల్ట్రా మోడర్న్ డ్రెస్ వేసుకుంటుంది. దాని లాయక్ లేదా ఆమె, కానీ
ఆమె అద్దంలో చూసుకుంటే ఏమనుకుంటుందో కానీ కోతిలా ఉంటుంది. హై హీల్స్ వేసుకొని అసలు బయట వెళితే ఆమె పని మనిషి కూతురు అని ఎవడు అనుకోడు. డబల్ డోర్ ఫ్రిడ్జ్, హోమ్ థియేటర్, డబల్ డోర్ ఫ్రిడ్జ్, హోమ్ థియేటర్ ఇంట్లో 2 rooms కిచెన్. పొద్దున్న సాయంత్రం బాసనలు దొమ్ముతూనే ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నేను చూడలేదు. అంటే ఫోన్ పక్కన పెట్టింది, ఎప్పుడు ఫోన్లోనే. టోటల్ ఫ్యామిలీ ఫోన్లు ఉంటుంది. వాళ్ళ నాయన 2 ప్యాకెట్ల సిగరెట్ తాగుతాడు రోజు. ఆమె బాసనలు తోముతూనే ఉంటుంది. బాసనలు తోమే కుటుంబం. బిడ్డేమో అల్ట్రా మోడర్న్. ఇది బయటపడొద్దు. మొగుడు 2 ప్యాకెట్ల సిగరెట్ తాగుతాడు. కొడుకు సాఫ్ట్వేర్ అట, ఏదో కంప్యూటర్ ఎక్కడో పోయేస్తాడు, ఏదో డేటా ఎంటర్ జాబ్ ఏం చేస్తాడు. సాఫ్ట్వేర్ అండి మా అబ్బాయి. ఆమె ఏం చేస్తుంది? బాసన తోముతుంది. ఇంటింటికి పోయి బాసన తోముతుంది. ఎంత వైవిధ్యం ఉంది చూడండి లైఫ్ స్టైల్. తల్లి బాసనలు దొమ్ముతూనే ఉంటుంది. మొగుడు 2 ప్యాకెట్ల సిగరెట్ తాగుతూనే ఉంటాడు. కొడుకు కూడా బయట పోకుండా అంటే సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటున్నాడు. బిడ్డ ఒక మోడల్ కన్నా ఎక్కువ తయారవుతుంది. ఇద్దరి దగ్గర ఐఫోన్లు ఉన్నాయి. ఎట్లా సర్దుబాటు చేస్తుండొచ్చు మరి? ఇంత ఐఫోన్లు పెట్టుకొని మ్యూజిక్ అంటే హోమ్ థియేటర్ పెట్టుకొని డబుల్ డోర్ పెద్ద ఫ్రిడ్జ్ పెట్టుకొని అల్ట్రా మోడర్న్గా బతికే వాళ్ళు బాసనలు ఎందుకు తోమాలి? ఆశ్చర్యకరమైన లైఫ్స్. అందరు ఎట్లనే గడుపుతున్నారు. ఇప్పుడు నేనే చెప్పుకుంటా, నేను కిరాయి ఇంట్లో ఉంటా, నా దగ్గర ఇంట్లో సైకిల్ లేదు. ఎవడు చెప్తాడు ఇట్లా? నిజమైంది. నేను కిరాయి ఇంట్లో ఉంటా, మా ఇంట్లో సైకిల్ కూడా లేదు. నేను ఆర్టీసీ బస్సులో తిరుగుతా. కాలేజ్లో నేను ఫేక్గా బిల్డప్ ఇవ్వచ్చు, మీకు గుర్తుపట్టని కూడా రాదు. కానీ తప్పది. ఇప్పుడు నేను రికార్డ్ చేసే ఫోన్ సెకండ్ హ్యాండ్ అని చెప్పేసిన అందరికి. నేను రికార్డ్ చేసే ఫోను సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి జగదీష్ మార్కెట్లో తెచ్చిన అని చెప్పి. శాంసంగ్ జబర్దస్త్ ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది మీకు ఇస్తున్నా. ఏమైంది? బాగాలేదు, చాలిది. మన ఛానల్ స్థాయికి చాలు. 18,000 సబ్స్క్రైబర్ కావడానికి మెల్లగా పోతుంది మన సబ్స్క్రైబర్ బేస్. బ్లాగ్స్ చేసే వాళ్ళకు లక్షలు వస్తున్నారు సబ్స్క్రైబర్. అంటే దీని అర్థం ఏంది? మనం చెప్పేవి పెద్దగా నచ్చలేవు ప్రజలకు అని అర్థం. ఇంట్లో కిచెను, బాత్రూము, లెట్రిన్ చూపిస్తే విపరీతమైన జనాలు. కూరగాయలు కట్ చేసేది, వండేది, కొట్లాటలు, షాపింగ్ చూపిస్తే వేలకు వేలు చూస్తున్నారు. మంచి సమాచారం ఇస్తే ఎవడు చూస్తలేడు. ఇప్పుడు నా ఛానలే ప్రూఫ్ కదా. 3 ఏళ్లకు 18,000 సబ్స్క్రైబర్ రావడానికి అట్లా. అంటే నేను ఎక్కువ అప్పీల్ చేయను, సబ్స్క్రైబ్ అని చెప్పాను. ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదని చెప్తాను. కానీ ఇది ప్రూఫ్ కదా, ఎవరికి ఇంట్రెస్ట్ లేదని. నేను చెప్పే సమాచారం చెత్తది, ఫేక్. ఇప్పటిదిప్పుడు ఏం పట్టించుకునే అవసరం లేదు. రేవంత్ రెడ్డి చెప్పిండు రీజనల్ రింగ్ రోడ్ సంవత్సరం లోపల కట్టేస్తా అని చెప్పిండు. అని నమ్మాలి. ముఖ్యమంత్రి చెప్పిండు రేపు గెలవాలనా లేదా? తల తాకట్టు పెట్టి రీజనల్ రింగ్ రోడ్ పెడతాడా? రేపు జెంట్స్కి కూడా ఫ్రీ చేస్తాడు ఆర్టీసీ గెలవాలంటే. చేయాలా మరి? ఓట్లు వేయలేమే. దీని పరిణామాలు ఎలా ఉంటాయి మనం ఆలోచించి మనకు అవసరమే లేదు. ఎవడైనా ఫేక్ అన్నాడు, ఇది ఫేక్,
ఫేక్. తొంభై శాతం జనాభాకు తెలంగాణలో 90% జనాభా ఉద్యోగాలు లేకుండా ఉంటుంది. ఫేక్ అండి ఇది. చూసినరా హైదరాబాద్ ఎట్లా జనాలు వస్తున్నారు, తిరుగుతున్నారు, కిరాయి కడుతున్నారు, మంచి బట్టలు కొనుక్కుంటున్నారు, ఐఫోన్లు తీసుకుంటున్నారు. నిరుద్యోగం ఉంటే ఇట్లా ఎందుకు ఉంటుందండి? ఫేక్ సమాచారం అండి. 90% మందికి ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణలో, కనుకనే ఐఫోన్లు కొనుక్కుంటారు. బాసండ్లు దోమే ఆమె కూతురు ఐఫోన్ వాడుతుంది. నేనేమో 3,000 రూపాయల జగదీష్ మార్కెట్కి పోయి స్మార్ట్ ఫోన్ తీసుకొని వీడియో చేస్తాను. అంటే నాకు సామర్థ్యం లేదు ఐఫోన్ నేను జన్మలో ఐఫోన్ తీసుకోలేను. లేదండి, నాకు సామర్థ్యం లేదు. ఇంకా మా ఇంటి వెనుక బాసనలు దోముతుంది, ఆమె పిల్ల ఐఫోన్ వాడుతుంది. నేను సిగ్గుపడాలి, కానీ పడతలేను. నేను ఏం తక్కువ సిగ్గు వస్తలేదు. మా ఆవిడ కోసం కోపం వస్తుంటుంది. చిత్తెరుకునేటోడు కూడా స్మార్ట్ ఫోన్ తీసుకుని రండి, మీరు ఇంకా జియో ఫస్ట్ మోడల్ యూజ్ చేస్తుండ్రు, సిగ్గు అనిపించదా అనేసి ఛాన్స్. ఆటోవాడు ఆ వైఫై ఏముంటుంది దాన్ని, అది అని ఏమంటారు, అది ఆన్ చేయండి సార్ అంటాడు. మన దగ్గర ఏమో డబ్బా ఫోన్ చూసి నవ్వుతున్నాడు ఆటోవాడు. ఏం సార్ ఎక్కడ ఉంటుంది సార్ మీరు ఇంకా డబ్బా ఫోన్ వాడుతున్నారు? మనకు తెలియదు నా కథ. వాడు బతకలేని స్థితిలో కూడా అల్టిమేట్ స్మార్ట్ ఫోన్లు, హాట్స్పాట్లు, వాణి ఆదాయానికి హాట్స్పాట్లు, వైఫైలు, వాట్సాప్లు, జిపిఎస్లు. నాకేం అవసరం లేదు, జియో డబ్బా ఫోన్. ఎవడన్నా కాల్ చేస్తాడు, హలో కట్. నాకు సిగ్గులేదా? నేను బతక నడిచినోని కాదు. నేను అన్ని చీప్ల ఫ్రూట్స్ ఎక్కడెక్కడ పోయి తీసుకొని వస్తా. ఇంటి ముందే తీసుకోవచ్చు కదా. ఇంత ఆదాయం పెట్టుకొని ఏందది, అంత కష్టపడే అవసరం ఉందా? అందరు మీలాగానే కష్టపడుతుండ్రా, చీపుని ఎత్తుక్కుంటూ పోతుండ్రా అంటారు. వాళ్ళకి తెలియదు ఇంకా ప్రపంచ మాంద్యము దేశానికి ఎప్పుడు వర్తిస్తుంది, దేశం మాంద్యము రాష్ట్రాలకు ఎప్పుడు వర్తిస్తుంది, రాష్ట్రం యొక్క మాంద్యము సిటీలకు ఎప్పుడు వస్తుంది, ఊర్లకు ఎప్పుడు పోతుంది, మన ఇంటి గడప ఎప్పుడు దొక్కుతుంది అనే ఐడియా మనకు లేదు. బంగారం కొనడము అంటే ఐశ్వర్యవంతులు బంగారం కొంటారు కనుక 5% ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అంటే ఏమి? ప్రభుత్వం కట్టే భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం మీ బంగారం కొంటుంటే దాన్ని ట్యాక్స్ రూపంలో తీసుకొని అవన్నీ కడతాము అని ప్రభుత్వం చెప్తుంది. ఎందుకు? ప్రభుత్వం దగ్గర పైసలు లేవు అని అర్థం. బంగారాన్ని పలు విధాలుగా బయటికి తేవడానికి ప్రభుత్వాలు ట్రై చేసినా మన మొండితనం వల్ల అవి ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయితే మనం సంతోషపడొద్దండి. ప్రభుత్వం తనదైన శైలిలో చెప్తూనే ఉంది. ఆ శైలి మనకు తెలియదు, మనకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మనకు సాటర్డే సండే బిజీగా ఉంటాం. మనం యాత్రలకు పోతాం, పాప్కార్న్ తింటాం 500 ఇచ్చి, లేటెస్ట్ ఫిలిం థియేటర్లో పోయి చూడాలి, ఓటీటీలు కొనుక్కోవాలి, లైఫ్ ఎంజాయ్ చేయాలండి. డబ్బులు ఉన్నది ఎందుకు? ఇవాళ ఉంటాం, రేపు పోతాం. ఎంజాయ్ చేసేటప్పుడేమో ఇవన్నీ ప్రిన్సిపల్స్. మళ్ళీ ఎప్పుడు చింత ఏమి? నా దగ్గర ఉన్న డబ్బులకు ఎక్కడ వడ్డీ ఎక్కువ వస్తుంది, వడ్డీ చింత. నేను ఎన్నోసార్లు చెప్పిన,
మీరు బిజినెస్లో పెట్టండి. ఈ ముద నష్టపు మ్యూచువల్ ఫండ్లు వస్తాయా, సిప్లో పెడదామా, ఎస్డబ్ల్యూపీలో పెడదామా, ఏ మ్యూచువల్ ఫండ్ బాగుంది, ఏ చిట్టి అన్నిట్లో షటగొప్పమే. త్వరలో మీరు ఇంకా మొండికేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది మీ మీద. జాగ్రత్తగా ఉండాలి. చెప్పే బాధ్యత నాది. ఇక మీ తెలివిలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, ఫేక్ న్యూస్ తెలివిలు. ఫేక్ న్యూస్ కళ్ళ ముందర జరిగిన అది పేపర్లో రాలేదండి, ఫేక్ న్యూస్ అది. అరే మీ కళ్ళ ముందరనే యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు వేరు, పేపర్లో రాలేదండి. పేపర్కి తెలియదు మనకు తెలుసా? మీ ఇంటి ముందరనే కదండి యాక్సిడెంట్. పేపర్ వాడు చెప్పాలి, నీ ఇంటి ముందు ఇద్దరు చనిపోయారు. అప్పుడు నేను చదవాలి. అది చదివి అవును పక్కింటి వాళ్ళని అడగాలి, ఏమండి పేపర్లో వచ్చింది నిజమేనా అంటే, మీ కళ్ళ ముందే ఆటో వాడు గుద్దిపోయాడు కదండి, ఇద్దరు పోయారు కదా, అదే పేపర్లు. కరెక్ట్. రోజువారీ పరిణామాలు అర్థం చేసుకునే అవసరం లేదు, అంత స్ట్రెయిన్ తీసుకోవద్దు. అలవోకగా బతికేయాలి. ఉదయ్ కోటక్ చెప్పిండు, ఒరే సన్నాసులారా, మీ దగ్గర వచ్చే ప్రాఫిట్ మొత్తము మీరు బ్యాంకుల దగ్గర అక్కడిక్కడ లోన్స్ ఇచ్చి, వేరే కంపెనీలకు లోన్స్ ఇచ్చి తిప్పి దాన్ని ప్రాఫిట్స్గా చూపిస్తున్నారు. ఇది ఎక్కువ కాలం నడవదు, ప్రభుత్వానికి తెలిసిపోయింది. కాబట్టి మీరు కొత్త ఫ్యాక్టరీలు పెట్టండి, సంపాదించిన సొమ్ముపై కొత్త ఫ్యాక్టరీలు పెట్టండి, కొత్త ఉపాధి ఇవ్వండి. అవి తీసుకుపోయి వానికి అప్పు వీడికి అప్పిచ్చి ఆ అప్పు వడ్డీ మొత్తం ప్రాఫిట్స్ చూపిస్తున్నారు. ఇది నీచ్ కమీనే కుత్తేగాళ్ళు చేసే పని అని ఉదయ్ కోటక్ మూతి మీద ఉమ్మి మరి చెప్పాడు. ఇది ప్రభుత్వం చెప్పలేదు, ప్రభుత్వ సలహాదారులు చెప్పాడు. ఈయన నీతి ఆయోగ్ కాదు. ఇప్పుడు రతన్ టాటా, ఈ అంబానీ ఇటువంటి వాళ్ళు పోయి ఆ ప్రభుత్వ ఆఫీసులలో కూర్చొని సలహాలు ఇయ్యారు. వీళ్ళు జనరల్ ఎకానమీ ఎట్లా రన్ అవుతుందని ప్రభుత్వానికి చెప్తారు, సూచన ఇస్తారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అశ్విని వైష్ణవ్ అన్నాడు, రేపు హై స్పీడ్ ట్రైన్స్ వస్తే ఎయిర్పోర్ట్ అవసరం లేదని. నోరు జారన్నాడా? రేపు చంద్రబాబు నాయుడు అంటాడు, అశ్విని వైష్ణవ్ ఏం మాట్లాడుతున్నావు, నేను అక్కడ ఎయిర్పోర్ట్లు కట్టి కమిషన్లు వస్తుంటే నీవేం మాట్లాడుతున్నావు అశ్విని వైష్ణవ్ అంటే, నేను అనుకోకుండా అట్లన్నా, హై స్పీడ్ ట్రైన్స్ కస్టమర్స్ హై స్పీడ్ ట్రైన్స్కి ఉంటారు, ఎయిర్పోర్ట్ కస్టమర్స్ ఎయిర్పోర్ట్కి ఉంటారు. ఎయిర్లో పోయే ఎక్స్పీరియన్స్ వేరే, ట్రైన్లో పోయే ఎక్స్పీరియన్స్ వేరే. నేను అలా అన్నాను, నేను ఎయిర్పోర్ట్ అవసరం లేదు అని అనలేదు అని స్పష్టత ఇస్తాడు అశ్విని వైష్ణవ్. అశ్విని వైష్ణవ్ చెప్పింది 100% కరెక్ట్. ఎయిర్పోర్ట్లు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అస్సలు అవసరం లేదు అన్నాడు అనుకోండి, చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తుండు, కన్నర్ర చేస్తాడు. ఒరే నేను 1000 ఎకరాలు సేకరిస్తుంటే ఎయిర్పోర్ట్లు అవసరం లేదంటావా అంటాడు. అనగానే నోరు జారినా తుచ్ అబ్బే అంటాడు. అబ్బే అంటే తప్పు కాదు, అబ్బే అంటే నిజమే చెప్పినా కరెక్ట్ టైంలో చెప్పలేదు, కరెక్ట్ టైంలో చెప్పేది ఉండే కనుక క్షమించండి అని అర్థం. ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క ప్రకటన అబ్బే మాత్రమే. మనం అర్థం చేసుకుంటే ఎవ్వరు చెప్పే అవసరం లేదు. కనుక మీరందరూ ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఫేక్ న్యూస్ అని చల్లగా కూర్చోకుండా ఇవాళ జరిగే 3 రోజులుగా జరిగే పరిణామాలు చూస్తే మీకు దేశ పరిస్థితి, మన రాష్ట్ర పరిస్థితి ఇంకా మంచిగా అర్థం కావాలి అని అందరినీ కోరుకుంటూ జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, ఒరిజినల్ ఫేక్ న్యూస్ నుంచి దూరంగా ఉండండి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.